అరుణాచల శివ. ఈరోజు మనం అరుణాచల ప్రధాన ఆలయాన్ని దర్శించబోతున్నాం. ప్రధాన దైవమైనటువంటి అరుణాచలేశ్వరునితో పాటుగా అపితకుచలాంబ అమ్మవారిని దర్శించుకుంటాం. అదేవిధంగా దేవాలయంలో దర్శించవలసినటువంటి ఇతర ప్రదేశాలను కూడా ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. అరుణాచల ప్రధాన గోపురం ఎదురుగా ఉన్నటువంటి మండపానికి కుడివైపున ఉన్నటువంటి దారి గుండా మనం ముందుకు వెళితే మనం ఈ మండపానికి రెండు వైపులా ఇటువైపైనా మనం గోపురం దగ్గరికి వెళ్ళవచ్చు. కుడివైపున ఉన్నటువంటి రోడ్డు వైపుగానే వెళ్ళినట్లయితే ఆ రోడ్డు చివర మీకు ఇదిగో ఇక్కడ కనపడుతున్నటువంటి మండపం ఉంటుంది. ఈ మండపంలో ఎవరైనా లగేజ్ తెచ్చుకున్నా కూడా ఇక్కడ ఫ్రీగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా చెప్పులు కూడా ఇక్కడ భద్రపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది దేవస్థానం వాళ్ళది. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రధాన రాజగోపురం. దీన్ని దాటి మనం ఆలయంలోకి ప్రవేశిస్తాం. దీనిని శ్రీకృష్ణదేవరాయలు, తుళువు వంశానికి చెందినటువంటి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించడం జరిగింది. ఇంతకు పూర్వం పశ్చిమ దిశలో ఉన్నటువంటి పేయ గోపురం పెద్దగా ఉండేది, అందువల్ల దాన్ని పెరియ గోపురం అని పిలిచేవారు. ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు గారు అతిపెద్ద గోపురాన్ని నిర్మించారో అప్పటి నుంచి ఈ గోపురమే అతిపెద్ద గోపురంగా విరాజిల్లుతూ ఉంది. ఇదే రాజగోపురం. దీన్ని దాటి మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఎడం చేతి వైపున విఘ్నేశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది. ముందుగా విఘ్నేశ్వరుడిని ధ్యానించుకొని ముందుకు వెళతాం. పక్కనే మనకి అరుణగిరి నాథుని యొక్క విగ్రహం కూడా కనిపిస్తుంది. మనం ప్రధాన రాజగోపురం దాటగానే లెఫ్ట్ సైడు ఫ్రీ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ కనిపిస్తుంది. అదేవిధంగా రైట్ సైడు శీఘ్ర దర్శనం టికెట్ 50 రూపాయల క్యూ లైన్ కనిపిస్తుంది. మనకి నచ్చిన క్యూ లైన్లో మనం వెళ్ళవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్నది 1000 కాళ్ల మండపానికి పక్కనే ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. ఇది మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత, ప్రాకారంలోకి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ముందుగా మనం క్యూ లైన్లోకి ప్రవేశించి దర్శనానికి వెళదాం. ఈ క్యూ లైన్ ఈ 1000 కాళ్ల మండపం పక్కగా వెళుతుంది. మనకు కనిపిస్తున్నది 1000 కాళ్ల మండపం. ఈ 1000 కాళ్ల మండపం కూడా తుళువు వంశస్థులైనటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మించబడింది. అద్భుతమైనటువంటి శిల్పకళా చాతుర్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పూర్వకాలంలో చాలా పండగలప్పుడు, విశేష పర్వదినాల సందర్భంలో అనేక మంది భక్తులు దేవాలయానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజాసంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ దేవాలయానికి వెళ్ళేవాళ్ళు తక్కువగా ఉన్నారు. కానీ అప్పుడు ఆ కాలంలో ఉన్నవాళ్ళు కొద్దిమంది అయినా కూడా ప్రతి ఒక్కరు పండుగలకి దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఏదైనా వర్షం లేదా ఎండ ఇలాంటి సందర్భాల్లో ఆ లక్షలాది ప్రజలందరూ కూడా ఇక్కడ ఉండటానికి 1000 కాళ్ల మండపాలు ఉపయోగపడతాయి. తదనంతరం మేము క్యూ లైన్లో ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ క్యూ లైన్లో ఇలాగే ముందుకు వెళితే మనకి దారిలో మొదటగా వచ్చేది బళ్ళాల రాజగోపురం. బళ్ళాల గోపురం యొక్క చరిత్రను పరిశీలించినట్టయితే మొదటగా అరుణాచల ఆలయాన్ని చోళులు నిర్మించారు. చోళుల అనంతరం హోయసలులు పరిపాలించారు. అనంతరం తుళువు వంశం, శ్రీకృష్ణదేవరాయల వంశం దీన్ని ఆక్రమించుకున్న తర్వాత హోయసల వంశాన్ని, ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయడం జరిగింది. హోయసల రాజులలో బల్లాల దేవుడి పేరు మీద ఈ యొక్క గోపురాన్ని నిర్మించడం జరిగింది. బల్లాల మహారాజు మహాశివభక్తుడు. నియమం తప్పకుండా ప్రతిరోజు కూడా శివార్చన చేస్తూ ఉండేవాడు. అరుణాచల ఆలయంలో అనేక నిర్మాణాలు ఇతను స్వయంగా కట్టించాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నప్పటికీ కూడా సంతానం లేదు. ఒక రోజున పరమశివుడు ఆయన భక్తిని పరీక్షిద్దామని చెప్పేసి జంగమదేవర రూపంలో అనేక మంది శిష్యులతో బల్లాల మహారాజు దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆయనకి అతిథి సత్కారాలన్నీ చేసిన తర్వాత తమ శిష్యులందరికీ దేవదాసీని సమకూర్చమని రాజుతో చెబుతాడు. రాజుగారి పరివారం అంతటికీ కూడా దేవదాసీని సమకూర్చినప్పటికీ జంగమదేవర వద్దకు పంపటానికి, అంటే పరమశివుడు వద్దకు పంపటానికి దేవదాసి కొరత వస్తుంది. ఎవరు పంపాలి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఇంకెవరూ దొరకరు. ఆ సమయంలో మహారాణి అటువంటి చెల్లమ్మ తాను భర్త అనుమతిస్తే దేవదాసి కొరతను తీరుస్తాను అని చెప్తుంది. అప్పుడు అతిథి సేవ పరమార్థమని భావించినటువంటి బల్లాల మహారాజు అది శివాజ్ఞగా భావించి చెల్లమ్మను దేవదాసిగా పంపిస్తాడు. చెల్లమ్మ జంగమదేవర గదిలోనికి ప్రవేశించి చూడగానే లోపల మంచం మీద ఒక పసిబాలుడు పడుకొని ఉండటం చూస్తుంది. ఆవిడ ఆశ్చర్యపోయి ఆ పసిబాలుడిని తీసుకొని పరుగున బల్లాల రాజు దగ్గరికి వెళుతుంది.
పరమశివుడే సాక్షాత్తు మనకి బిడ్డను ప్రసాదించాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ తక్షణమే ఆ పసిబాలుడు మాయమైపోయి ఆకాశవాణి రూపంలో వారికి ఇలా వినపడుతుంది: బల్లాలదేవ, నీకు ఈ జన్మకి సంతాన సౌకర్యం లేదు, కానీ నీవు నా భక్తుడు గనక నీకు ఒక వరం ఇస్తున్నాను. నీవు చనిపోయిన తర్వాత నీ అంత్యక్రియలను నీ కుమారుడి స్థానంలో ఉండి నేనే జరిపిస్తాను. ఇదే నేను నీకు ఇస్తున్నటువంటి వరం అని చెప్తాడు. ఇప్పటికీ కూడా ఆ బల్లాల దేవుని యొక్క తిథి వచ్చిన సమయంలో అరుణాచలేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలు పల్లికొండ పట్టు అనే ప్రాంతానికి తీసుకుని పోయి అక్కడ ప్రవహించేటువంటి నదిలో స్నానమాడి తదుపరి బల్లాలదేవుని యొక్క శ్రాద్ధ కర్మ నిర్వహించడం అనేది ఇప్పటికి కూడా అనాదిగా ఒక ఆచారంగా వస్తూ ఉంది. ఇది 700 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం. బళ్ళాల రాజగోపురం దాటిన తరువాత ఒక మండపం వస్తుంది. దీన్నే పురువై మండపం అని చెప్పేసి అంటారు. ఈ పురువై మండపంలో మనం దేవాలయం యొక్క మినియేచర్ ప్రతిరూపాన్ని మనం దర్శించుకోవచ్చు. మనం ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాం. ఏ గోపురాన్ని ఏ పేర్లతో పిలుస్తారో, తూర్పు వైపు ఉన్న గోపురాన్ని ప్రధాన గోపురాన్ని రాజగోపురం అని పిలుస్తారు. వరుసగా వస్తే బల్లాల గోపురం వస్తుంది. బల్లాల గోపురం అనంతరం కిళి గోపురం, తర్వాత చివర్లో ఈ చివర కొండ వైపు ఉన్నటువంటి గోపురం పే గోపురం. అదేవిధంగా ఉత్తరం దిక్కు వైపు ఉన్నది అమ్మని గోపురం. అదేవిధంగా దక్షిణం వైపు ఉన్నది తిరుమంజన గోపురం. మధ్యలో ఉన్నటువంటి 2 చిన్న గోపురాలని వీటిని కట్టల గోపురం అని అంటారు. అంటే ప్రాకారాల మధ్యలో ఉండేటువంటి గోపురాలు అని అర్థం. మనం ఇప్పుడు కిళి గోపురం కూడా దాటి ప్రధాన ఆలయం దగ్గరికి వచ్చేసేసాము. అంటే దాదాపుగా మనం ధ్వజస్తంభం ఎదురుగా వచ్చాము. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. కొంతమంది ఈ ప్రాంతంలోనే దీపారాధన చేసుకుంటూ ఉంటారు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ప్రధాన ఆలయంలోనే నవగ్రహాలు దర్శనమిస్తాయి. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తాం. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత శ్రీ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుందాం. ఓం అరుణాచల శివ. అరుణాచలేశ్వరుని దర్శనం తర్వాత పక్కనే మనకి అభితకుచలాంబ అమ్మవారి దర్శనానికి పోయేటువంటి క్యూ లైన్ ఉంటుంది. అందులోకి ప్రవేశించి మనం అభితకుచలాంబ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుందాం. తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మనం పూర్తిగా దేవాలయం యొక్క పడమర వైపు వాయువ్య భాగంలోకి వస్తాం. ఇక్కడే మనకి ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకి లడ్డు, పులిహోర, పొంగలి మొదలైనటువంటి ప్రసాదాలు మొత్తం కూడా లభిస్తాయి. ఇక్కడ మనం ప్రసాదం కౌంటర్లో ముందుగా టికెట్ తీసుకొని తర్వాత ప్రసాదాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రసాదాల కౌంటర్ పక్కనే మనకి బయటికి పోయేటువంటి మార్గం ఉంటుంది. ఇది పడమర వైపు ఉన్నటువంటి పే గోపురానికి దారితీస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నది కట్టల గోపురం, అంటే పే గోపురానికి పోయే దారికి ముందు ఉన్నటువంటి గోపురం. వెనక ఉన్నది పే గోపురం. ఈ పే గోపురంలో మనకి మోహిని నాట్యం చేస్తూ కనిపిస్తుంది. అంటే మనం మోహాన్ని త్యజించాలి భగవంతుడి సమక్షంలోకి వచ్చే ముందు అన్నటువంటి విషయాన్ని ఈ విగ్రహం మనకి తెలియజేస్తుంది. మేము బయటికి వెళ్లకుండా లోపల ఆఖరి ప్రాకారంలో కొద్ది దూరం మొత్తం తిరగడం జరిగింది. అంటే దేవాలయం మొత్తం చూపించాలనే ఉద్దేశంతో లోపల కూడా చాలా ప్రాంతాలన్నీ కూడా వీడియో తీయడం జరిగింది, మీరు చూస్తారని చెప్పేసి. అందులో మొదటగా ఇది అరుణాచలేశ్వర స్వామి వారి పాదాలు. స్వామివారు అరుణాచలంలో పాదం మోపినటువంటి స్థలం. తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే స్థూల సూక్ష్మ సన్నిధి అనేటువంటి ఒక గుడి వస్తుంది.
ఇక్కడ ఉన్నటువంటి స్వామి కూడా ఈశ్వరుని యొక్క అంశ అని చెప్పేసి చెప్పుకుంటారు. తర్వాత కొద్ది దూరం ముందుకు వచ్చినట్లయితే మనకి ఒక గణపతి ఆలయం దర్శనమిస్తుంది. మనకి శివాలయం ఉన్న తర్వాత ఆలయ ప్రాకారంలో అనేక విఘ్నేశ్వరుడి యొక్క ఆలయాలు ఉండటం సహజం. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకి అమావాస్య మండపం కనిపిస్తుంది. అమావాస్య, పౌర్ణమి లాంటి తిథుల రోజుల్లో పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి, భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఇలాంటి మండపాలని ఈ దేవాలయంలో అనేకం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వివిధ మండపాలు మొదలైనటువంటివన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. దాని పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉపాలయం కూడా ఒకటి ఉంది. ఇంకా పూర్తిగా తూర్పు వైపు వెళ్ళటానికి అక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఆ రోజు. అందువల్ల అటువైపు వెళ్ళలేకపోయాం. తిరిగి మళ్ళీ అదే రూట్లో వెనక్కి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నది తిరుత్తొగై మండపం. ఇవన్నీ కూడా వివిధ సందర్భాల్లో వివిధ దేవీ దేవతల యొక్క పండుగ సందర్భాల్లో అక్కడ ఆయా పూజా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసినటువంటి మండపాలు. ఆలయ ప్రాకారాలు మనకి మొత్తం కూడా మనకి 7 ప్రహరీ గోడలు వస్తాయి. మనం ఇప్పుడు వచ్చేసేసి చివరి నుంచి 2వ ప్రహరీకి 3వ ప్రహరీకి మధ్యలో మనం పోతూ ఉన్నాము. ఇక్కడ దారంతా కూడా చక్కని పూల చెట్లతోటి చాలా అందంగా ఉంది. ఈ దేవాలయం అనేది చాలా సంవత్సరాల క్రితం, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆలయ యాజమాన్యం అంతా కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనకు కనిపించేటటువంటి కూడా ఈ క్యూ లైన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి విశేష పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి క్యూ లైన్ ఇంకా అన్ని ప్రాకారాలకి పెంచడం జరుగుతుంది. ఇప్పుడు దర్శనం కూడా కష్టం అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నది తిరుమంజన గోపురం. ఈ తిరుమంజన గోపురం ప్రత్యేకత ఏంటంటే, తిరుమంజన గోపురం అనేది మనకి దక్షిణ దిక్కున ఉండేటువంటి ఆఖరి గోపురం. ఈ తిరుమంజన గోపురం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పూర్వం స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు చేసేటప్పుడు తిరుమంజనం చేస్తారంటే నూనె పూసి నలుగు పెట్టడం, తర్వాత అభిషేకాది కైంకర్యాలు చేస్తారు. వీటిని తిరుమంజనం అంటారు. ఆ తిరుమంజనాది కైంకర్యానికి అవసరమైనటువంటి విషయ వస్తువులన్నీ కూడా ఏనుగులపై ఈ ద్వారం నుంచి తీసుకువచ్చేవారట. అందువల్ల దీన్ని తిరుమంజన గోపురం అని పిలవడం జరుగుతూ ఉంది. తిరుమంజన గోపురానికి ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటిది, అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి గాలి గోపురాన్ని అమ్మని అమ్మన్ గాలి గోపురం అని పిలుస్తారు. దీన్ని మనం బయట వ్యూ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గాలి గోపురాన్ని అమ్మని అమ్మన్ అనే మహాశివభక్తురాలు తపస్విని భక్తుల యొక్క సహకారంతో, వివిధ రాజుల యొక్క సహకారంతో విరాళాలు సేకరించి నిర్మించడం జరిగింది. ఆవిడ పేరు మీదగానే దీనిని అమ్మని అమ్మన్ గోపురం అని పిలుస్తారు. ఇది ఉత్తరం దిక్కు ఉండేటువంటి గాలి గోపురం. కిళి గోపురం దాటిన తర్వాత ఉన్నటువంటి నందిని చిన్న నంది అంటారు. కిళి గోపురం దాటిన తర్వాత లోపలి ప్రాకారంలో మనకి ఆగ్నేయం వైపున ఒక పొగడ చెట్టు ఉంటుంది. ఆ పొగడ చెట్టు దగ్గర ఇక్కడ సర్కిల్ మార్క్ వేసి ఉంటుంది. మనం ఈ సర్కిల్లో నిలబడి చూసినట్లయితే మనకి దేవాలయం యొక్క 9 గోపురాలు కనిపిస్తాయి. కొన్ని కట్టాల గోపురాలు చెప్పుకున్నాం కదా, అవి చాలా చిన్నగా ఉంటాయి. అవి 1, 2 కనపడకపోవచ్చు, కానీ దాదాపుగా మనకి 9 గోపురాలు ఇక్కడి నుంచి నిలబడి మనం చూస్తే కనిపిస్తాయి. మనం ఇప్పుడు చూస్తున్నది కిళి గోపురం దాటిన తర్వాత ఆలయం యొక్క ఈశాన్య భాగంలో ఉన్నటువంటి స్థల వృక్షం. ఇది మారేడు చెట్టు మరియు రావి చెట్టు 2 పెనవేసుకుని ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, వివిధ మహర్షులు అరుణాచలేశ్వరుణ్ణి దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు వీటి మీదే బల్లుల రూపంలో, వివిధ జీవరాశుల రూపంలో ఉండి స్వామిని సేవిస్తారని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అరుణగిరినాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధి చెందిన కవి పండితుడు. ఇతనినే గౌడమ డిండిమోబట్టు అని పిలిచేవారు.
ఇతడు చాలా భాషా ప్రవీణులైనటువంటి కులంలో జన్మించాడు. బాల్యంలో తన తల్లి చనిపోగా తన పినతల్లి పెంపకంలో పెరిగి అనేక చెడు సహవాసాలతో విలాసవంతంగా గడిపి చివరికి పశ్చాత్తాపం చెంది అరుణాచలం గుడి గోపురం మీద నుంచి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా అతనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమై అతని నాలుగుపై షడాక్షరి మంత్రాన్ని రాశాడని నానుడి. అతడు ప్రతినిత్యం పారిజాత పుష్పాలతో కుమారస్వామికి అర్చన చేస్తూ ఉండేవాడు. ఈ అర్చనా సమయంలో అతడు ఒక చిలుక కిళి రూపంలో వచ్చి స్వామికి అర్చన చేసి వెళ్ళేవాడు. తను ఆ విధంగా శరీరాన్ని వదిలివేసి చిలుక రూపంలో వచ్చే స్వామిని అర్చించే సమయంలో అతని శత్రువులు అతని శరీరాన్ని దహనం చేశారట. అప్పటి నుండి ఆ అరుణగిరినాథుడు చిలుక రూపంలోనే ఉంటూ ఆ కుమారస్వామిని సేవించాడని పురాణోక్తి. దాని గుర్తుగానే ఇప్పటికి కూడా మనకి కిళి గోపురం మీద ఆ రామచిలక బొమ్మ కనిపిస్తుంది. అందుకే దీన్ని కిళి గోపురం అని పిలుస్తారు. ప్రధాన ఆలయంలో బల్లాల రాజగోపురానికి కిళి గోపురానికి మధ్యలో ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి కోనేటినే బ్రహ్మతీర్థం అని పిలుస్తారు. ఈ బ్రహ్మతీర్థం చుట్టూ అనేక ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా చిన్న చిన్న శివాలయాలు, వాటిలో బ్రహ్మతీర్థం వద్ద ఉన్నటువంటి బ్రహ్మతీర్థ శివలింగం, అదేవిధంగా వివిధ సుబ్రహ్మణ్యేశ్వర, వినాయక ఉపాలయాలు దర్శనమిస్తాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది కాలభైరవుడి ఆలయం. ఇది పశ్చిముఖంగా చూస్తూ ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఇక్కడ కాలభైరవుడిని పూజించినట్లయితే వారికి ఆ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. బల్లాల రాజగోపురం పక్కనే ఉన్నటువంటి ఆలయం గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇక్కడే చాలా కాలం పాటు రమణ మహర్షి ఈ ఆలయంలో కూడా తపస్సు చేశాడని చెప్పేసి మనం రమణ మహర్షి చరిత్రలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుందాం. బల్లాల రాజగోపురం ఎదురుగా మనం చూస్తున్నది పెరియ నంది. పెరియ అంటే పెద్ద అని అర్థం. దేవాలయాల్లో నందీశ్వరుడికి జరిగేటువంటి విశేష పూజా కైంకర్యాలను మొత్తం ఈ పెద్ద నందికే చేస్తారు. ముఖ్యంగా ప్రదోషకాల అభిషేకాలు, కనుమ పండుగ రోజు ఇక్కడ నందీశ్వరుడికి విశేష పూజా కైంకర్యాలు జరుగుతాయి. పెదనంది దర్శనానంతరం పెదనందికి పక్కనే వెయ్యి కాళ్ల మండపంలోనే మనకి పాతాళ లింగానికి పోయేటటువంటి దారి కనపడుతుంది. ఈ పాతాళ లింగం శ్రీ రమణ మహర్షి తపస్సు చేయటం వల్ల ఇంకా విశ్వవిఖ్యాతమైంది. మొదట్లో రమణ భగవానుడు అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు 13-14 ఏళ్ల వయసు పిల్లవాడుగా ఉన్నాడు. తాను మొదట్లో వచ్చి కొంతకాలం ఈ 1000 స్తంభాల మండపంలోనూ గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోనూ చాలా కాలం తపస్సు చేయడం జరిగింది. 1000 కాళ్ల మండపంలో ఆయన తపస్సు చేసే సమయంలో పిల్లలు రాళ్ళు వేయటం,
అలా వివిధ ఇబ్బందులు కలగటం వల్ల ఈ 1000 కాళ్ళ మండపంలోనే ఉన్నటువంటి పాతాళలింగం దగ్గరకు వెళ్ళి లోపల ఆ శివలింగం వెనక కూర్చొని చాలా కాలం పాటు ఆత్మనిష్ఠుడై ఉండటం జరిగింది. ఆ సమయంలో అది చాలా పాడుబడి పూర్తిగా శిథిలమై ఉంది. వెనక వైపు పూర్తిగా శిథిలం అవ్వటం వల్ల అక్కడ నుంచి అనేక పాములు, జర్రులు, తేళ్ళు వంటివి వచ్చి ఆయన కిందకి చేరేవి. ఆయన కాళ్ళ కిందకు చేరి అవి ఆయన కుడుతూ ఆయన రక్తం పీలుస్తూ ఆనందపడేవి. ఆయన మాత్రం ఇవి పట్టించుకోకుండా తీవ్రమైనటువంటి ఆత్మనిష్టలో అక్కడ ఆయన ధ్యానం చేయడం జరిగింది. రమణ మహర్షి ఇక్కడ సాధన చేసినటువంటి సందర్భాన్ని తెలియజేస్తూ ఇక్కడ మనకంతా కూడా రమణ మహర్షి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఈ యొక్క చిత్రాలని, ఆయన జీవిత చరిత్రని మనం గోడల మీద చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది రమణ భగవానుడు 14 ఏళ్ల వయసులో తపస్సు చేసినటువంటి పాతాళలింగం. ఆ కాలంలో లైట్లు ఏమీ లేవు, అదిగాక పూర్తిగా శిథిలమై ఉండేది. అంత చీకటి ప్రదేశంలో 14 ఏళ్ల యువకుడు తపస్సు చేశాడంటే ఎంతటి తీవ్రమైనటువంటి ఆత్మనిష్టలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. పాతాళలింగం దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత 1000 కాళ్ళ మండపానికి దక్షిణం దిక్కులో మనకి ఒక తీర్థం కనిపిస్తుంది. దీన్నే శివగంగై తీర్థం అంటారు. దాని పక్కనే తీర్థ వినాయకర్ ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వళైకాపు మండపం. ఇక్కడే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుతారు. అదేవిధంగా ఈ వళైకాపు అనేది తమిళ సాంప్రదాయంలో గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం చేయడానికి మొదలైన వాటికి మంచి సంతానం కలగాలనే ఉద్దేశంతో అమ్మవారికి కూడా ఇక్కడ పూజలు చేయించుకుంటారు. దానికి గుర్తుగా ఇక్కడ వళైకాపు మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మనం ప్రధాన రాజగోపురం వైపు బయలుదేరితే చాలామంది అరుణాచల ఆలయంలో అన్నదాన సౌకర్యం ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మనం ప్రధాన రాజగోపురం నుంచి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఆ దారిలో కొంత దూరం పోయిన తర్వాత మనకు ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ మీద మనకి అన్నదానం గురించి, అన్నదానం టైమింగ్స్ గురించి మనకి తెలియజేసేటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లోపలికి వెళ్ళినట్లయితే మనకి అన్నదాన మండపం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్లు తీసుకొని మనం
మన షిఫ్ట్ వచ్చినప్పుడు ఆ టోకెన్లు చూపించి అక్కడ అన్నదానం చేయవచ్చు. ఇది మనం అరుణాచల ప్రధాన ఆలయం గురించి ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాం. మరిన్ని విషయాలతో మరి ఒక వీడియోలో కలుద్దాం. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. తర్వాత వీడియోలో మనం పచ్చయ్యమ్మని కోవెల్, వారాహి అమ్మవారి గుడి, అదేవిధంగా భగవాన్ రమణ మహర్షి వారి ఆశ్రమాన్ని దర్శించుకుందాం. ఓం అరుణాచల శివ.